సో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్తా. ఇది జరగవచ్చు, జరగకపోవచ్చు, జరిగితే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఆవిడ ట్రాక్ రికార్డు చూస్తే నాకు అనిపిస్తుంది ఇది నిజం అవ్వచ్చు, అయితే బాగుంటుందని. ఆవిడ పేరు వచ్చేసరికి పేరు ఏడుందరా రే ఉడాలి, ప్రేరణ కంబం, PRERNA కంబం. ఆవిడకి ఇన్స్టాగ్రామ్లో కూడా ఇదే పేరుంది, ప్రేరణ కంబం. ఈవిడ కన్నడ ఆర్టిస్ట్. కన్నడలో సీరియల్స్ చేసింది, సినిమాలు చేసిందో లేదు తెలీదు. సినిమాలు ఏం చేసినట్లేరు. ప్రేరణ షార్ట్ టు ఫేమ్ విత్ ద షో రంగనాయకి అనే షో ద్వారా యాక్టింగ్ డెబ్యూ చేసింది ఆవిడ మూవీ రంగనాయకి. సో ఈవిడ ఇప్పుడు కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి బాయ్స్ కిరాక్ గర్ల్స్ ఆ షో ఏదైతే జరుగుతుందో ఆ షోలో ఈవిడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ షోలో ఉన్న ఈవిడ బిగ్ బాస్ కేంద్ర లింక్ అంటే ఈవిడే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని నాకు ఎందుకు అనిపించిందంటే చెప్తా వినండి. కన్నడ బిగ్ బాస్లో ఏం చేశారంటే ఒకసారి మినీ బిగ్ బాస్ అని ఒక షో చేశారు. బిగ్ బాస్ వేరు, మినీ బిగ్ బాస్ వేరు. ఆ మినీ బిగ్ బాస్ని 40 days ఆల్మోస్ట్ 6 weeks కండక్ట్ చేశారు. మినీ బిగ్ బాస్ ఓన్లీ వాళ్ళ ఛానల్స్లో పనిచేసే ఆర్టిస్టులు, ఆ సీరియల్స్లో పనిచేసే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళతో ప్రాపర్ బిగ్ బాస్ షోని కండక్ట్ చేశారు. మినీ బిగ్ బాస్ అని పేరు పెట్టి 6 weeks కండక్ట్ చేశారు. సేమ్ టాస్క్లు పెట్టారు, సేమ్ అన్నీ చేశారు. ఆ బిగ్ బాస్లో ఈవిడ పార్టిసిపేట్ చేశారు. కన్నడ బిగ్ బాస్లో మెయిన్ బిగ్ బాస్కి ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఈ బిగ్ బాస్కి వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. దట్టు ఆవిడని కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్కి తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి ఒక ఉంటుంది కదా, ఆ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చింది ఈవిడ తీసుకుంటారేమని. ఆ బిగ్ బాస్కి వెళ్ళొస్తేనే తీసుకుంటారా ఉడాలంటే ఆ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిందనే కాదు నేను చెప్పేది. ఆవిడ అక్కడ ఆ బిగ్ బాస్లో బయటకు వచ్చేటప్పుడు ఏం చేశారంటే వాళ్ళందరికీ గిన్నర్ ఏం లేదు దాంట్లో. ఆ సీజన్లో మినీ బిగ్ బాస్లో విన్నర్ ఏం లేకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్ లైన్ ఇచ్చారనమాట. ఒక్కొక్క ట్రోఫీ లాగా, ప్రైజ్ లాగా ఒక ట్రోఫీ అనౌన్స్ చేశారు. ఆ ట్రోఫీకి ఒక నేమ్ పెట్టారనమాట. అది ఏంటి అంటే ఈవిడికి ఏమొచ్చింది చెప్తానండి. ఇప్పుడు ఈవిడికి వచ్చిన పేరు బెస్ట్ ప్లేయర్, ఫీమేల్లో బెస్ట్ ప్లేయర్ అవార్డు ఈవిడికి వచ్చింది ఆ మినీ బిగ్ బాస్లో 6 weeksలో. ఇక్కడికి ఏమొచ్చింది, ప్రేరణ కమ్మ ఎమర్జ్డ్ యాజ్ ద విన్నర్ ఆఫ్ బెస్ట్ ప్లేయర్ అవార్డ్ అమాంగ్ ద గ్రూప్ ఆఫ్ ఫీమేల్ కంటెస్టెంట్స్. ద యాక్ట్రెస్ అవుట్ షైన్ అదర్స్ విత్ ద లీడ్ ఆఫ్ 50 points. వీళ్ళు ఏంటంటే అందరికంటే 50 points లీడ్లో ఉన్నారంట. ఆ షో ఎలా జరిగిందంటే ప్రతి టాస్క్కి, ప్రతి వాళ్ళు కండక్ట్ చేసిన ఒక ఈవెంట్కి అక్కడ లోపల ఏదైతే జరుగుతుందో దానికి పాయింట్స్ ఇచ్చేవాళ్ళు బిగ్ బాస్. వాళ్ళందరిలో కల్లా కూడా 50 points ఎక్కువ వచ్చినాయంటే వీడికి, కాబట్టి బెస్ట్ ప్లేయర్ అవార్డు వీడికి ఇచ్చారు. సో అక్కడ హౌస్లో ఉన్నప్పుడు లేడీ కంటెస్టెంట్స్ అందరికంటే బెస్ట్ ప్లేయర్ అవార్డు వీడికి వచ్చింది, ఎక్కువ పాయింట్స్ తెచ్చుకుందంటే బాగానే పర్ఫామ్ చేసినట్టే కదా. కన్నడ బిగ్ బాస్లో ఉండింది, వీడికి తెలుగు కూడా కొంచెం వచ్చు కాబట్టి లాంగ్వేజ్ తక్కువగా వచ్చే వాళ్ళని ప్రతి సీజన్లో ఒకరిని పెడతారు కాబట్టి ఈవెన్ ఈ సీజన్లో తీసుకునే అవకాశం ఉంది. దట్టు ఈ షో తర్వాత వస్తుంది కాబట్టి కిలాడి గర్ల్స్, కిలాడి బాయ్స్, కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ తర్వాత వస్తుంది కాబట్టి కంటిన్యూటీ బాగుంటుంది. జనాలు చూడడానికి కూడా, ఆవిడ కూడా చూడడానికి బాగుంటుంది. ప్లస్ కొంచెం ఫేమస్ కూడా కాబట్టి తీసుకునే అవకాశం వెరీ హై. ఇది కొంచెం కొత్త కంటెస్టెంట్ పేరు. ఈవిడికి ఇంటర్వ్యూ జరిగిందే లేదో, ఈవిడ ఉంటారో లేదో తెలియదు. ఈవిడ ఉంటే బాగుంటుంది. ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ చూస్తే ఉండే అవకాశం ఉంది. మన కంటికే పడదు, బిగ్ బాస్ టీం కంటిలో పడదా ఈవిడ. ఆ తర్వాత మనిషి బాగుంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ కొంచెం 99% ఛాన్స్ ఉండే వాళ్ళలో బంచిక్ బబ్లు. మనోడు లాస్ట్ సీజన్ పోవాల్సింది, అంతకుముందు సీజన్ పోవాల్సింది. ఎందుకంటే చాలా సినిమాలు చేస్తున్నాడు, దాంతోపాటుగా చాలా వెబ్ సిరీస్లు చేసి, చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసి కింద మీద పడి చేస్తూ ఉన్నాడు. కానీ లైమ్ లైట్లోకి ప్రాపర్గా ఇతని కంటెంట్ని గుర్తించింది అయితే నేను గుర్తించింది లాస్ట్ ఇయర్ నుంచి ఈ భలే కామెడీ కంటెంట్ ఉంది ఇన్స్టాగ్రామ్లో. నేను ఈ మధ్య గమనించా, ఈ కామెడీ కంటెంట్ రియల్ లైఫ్లో కామెడీ చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే సింపుల్గా మాట్లాడుతుంటే చాలా ఫన్నీగా ఉంటుంది, నాకు జెన్యున్గా ఫన్నీగా అనిపించింది. దాంతోపాటుగా లాస్ట్ టైం అతనికి ఇంటర్వ్యూ జరిగిందని తెలుసు, ఈసారి కూడా ఇంటర్వ్యూ అయిందని టాక్ వస్తుంది. ఆయన ఉండే అవకాశం వెరీ వెరీ హై. దానికి రీజన్స్ ఒకటి, ఫన్నీ కంటెంట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతున్నాడు. 2, పెద్ద కొంచెం మంచి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు. పెద్ద వాళ్ళతో తిరుగున్నాడు, వాళ్ళతో ఇంటర్వ్యూలకు వెళ్ళినాడు. దాంతోపాటు బిగ్ బాస్కి సంబంధించిన అందరి కంటెస్టెంట్స్తో అతనికి ప్రాపర్ రిలేషన్షిప్ ఉంది, మంచిగా అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. మెయిన్ రీజన్ ఇవి కాదు, మెయిన్ రీజన్ ఒకటి ఉంది, ఆయనకి మదర్ ఫాదర్ ఇద్దరు లేరు. చాలా ఎమోషనల్ బ్యాక్ స్టోరీ ఉంది దీనికి, కాబట్టి అది వర్కౌట్ అవ్వద్దు బిగ్ బాస్కి. అతను రియల్ లైఫ్లో కూడా ఇంత ఫన్నీగా ఉంటాడా లేదా, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవన్నీ అక్కడ జనాలకి ఎలా కనెక్ట్ అవుతుందని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అతను వచ్చే అవకాశం వెరీ హై. 100% కాదు, 90%, 99% ఉందనుకోండి. నెక్స్ట్ అంజలి పవన్ గారు ఆల్రెడీ నీతోనే డ్యాన్స్కి వచ్చారు. అది ఆవిడికి, నటరాజ్ గారికి, సందీప్ మాస్టర్కి వాళ్ళ గొడవ అయినట్టుంది. ఆ గొడవలు, ఆ ఇష్యూలు అంతా భయంకరంగా అయినాయి. కానీ అయిన తర్వాత ఆవిడ్ని యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ 7కి పిలిచారు. ఎవరైతే పిలిచారంట
పిలిచారంటే నేను ఆవిడతో మాట్లాడి ఇంకా నాకు ప్రాపర్ సోర్స్ ఏం కాదు. అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఒక సెట్ ఆఫ్ కంటెస్టెంట్స్ లోపల పంపించారు చూస్తున్నా, మధ్యలో గ్రాండ్ 2.0 స్టార్ట్ చేసి బోలే గారిని వాళ్ళని పంపించారు. ఒక 5 మందిని పంపించారు చూసారా, అశ్విని గారిని బోలే గారిని వీళ్ళని పంపించే టైంలో ఈవిడ కూడా ఉన్నారంట, అంజలి పవన్ గారు ఉండడం వల్ల ఈవిడ మధ్యలో ఎంటర్ అవ్వాల్సింది. కానీ ఆల్రెడీ అక్కడ చుక్క బ్యాచ్ అని సీరియల్లో యాక్ట్ చేసే వాళ్ళందరూ, ఆ స్టార్ మాలో ఉండే వాళ్ళందరూ ఒక బ్యాచ్ అయిపోయారు అనేసి బయట భయంకరం టాక్ వచ్చింది. వాళ్ళకి నెగిటివిటీ వచ్చింది లాస్ట్ సీజన్లో, ఎవరన్నా అవునన్నా కాదన్నా. ఈ టైంలో ఈవిడ కూడా అదే బ్యాచ్, అదే సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈవిడ వెళ్తే ఖచ్చితంగా నెగిటివ్ వద్దని కొంచెం తెలివి ఉండేవాళ్ళు ఎవరు వెళ్ళరు, అందుకని ఆవిడ వెళ్ళలేదు అనేది బయట పుకారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మాట్లాడుకుంటుంటే విన్నా, పుకారు ఎందుకులే. కాబట్టి ఈ సీజన్లో ఆవిడని గట్టిగా పట్టుబడుతున్నారు, ఆవిడ ఖచ్చితంగా వస్తారనేది బీభత్సమైన టాకు. ఎందుకంటే లాస్ట్ దాకా వచ్చి ఆవిడ 100% వెళ్ళాల్సిందే, ఆవిడ వెళ్ళా. కానీ ఈ సీజన్లో ఆవిడ ఉండే అవకాశం చాలా ఎక్కువ. ఆవిడ దట్టు ఈవిడ వస్తున్నారు కాబట్టి ఈవిడ రిలేటెడ్గా నీతోనే డ్యాన్స్ 2.0 లాస్ట్ సీజన్లో ఉండేవాళ్ళు ఒకరైనా ఉండేటట్టు అవకాశం ఉంది. ఈవిడ వస్తున్నారు కాబట్టి ఈవిడికి వాళ్ళకి రైవల్లీ ఉండే వాళ్ళని కానీ, ఫ్రెండ్లీగా క్లోజ్గా ఉండే వాళ్ళు కానీ ఎవరో ఒకరు ఉండే అవకాశం ఉంది. ఈవిడ ఫిక్స్, అంజలి పవన్ గారు 99% ఫిక్స్. ఇంకా ఎవరున్నారు? ప్రతి సీజన్లో పేరు వస్తుంది స్వామి, ప్రభాకర్ గారు ఈ సీజన్లో 90% ఫిక్స్. ఈ సీజన్లో కూడా ఫిక్స్, ఎవ్రీ సీజన్లో ఫిక్స్ అయినా. ఈ సీజన్లో వచ్చే ఛాన్సెస్ సార్ లాస్ట్ సీజన్ అంతకుముందు సీజన్కి వచ్చిన దానికంటే ఈసారి ఎక్కువ టాక్ వస్తుంది, ఆయన రావచ్చు. ఆయన ఉంటే కొంచెం బాగుంటుంది, నేను కూడా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఎంతమందిని తీసుకుని వచ్చినా వెండితెర సూపర్ స్టార్, వెండితెర మెగాస్టార్ అనేసి ఆయన పేరు ఉండేటప్పుడు అలాంటి పర్సన్, కొంచెం కాంట్రవర్షియల్ పర్సన్ కూడా నేను షోలో చూశాను, డైరెక్ట్గా మాట్లాడినప్పుడు నాకు అర్థమైందంటే ఏది అనిపించింది మాట్లాడుతాడు, అవతల ఊడున్నా కూడా లెక్క చేయడు. అది 100% ట్రూ. నేను దగ్గరగానే చూశాను. షోలో కూడా రియాలిటీగానే ఉంటాడు. అవతలోడికి పాయింట్స్ ఇస్తున్నప్పుడు కానీ, ఇది చిన్న తుప్పా షో అయినా కూడా ఆ షోలో కూడా అవతలోడికి ఈయనకు రాయాల్సిన పాయింట్ వస్తున్నా కూడా ఆయన ఒప్పుకోలా కూడా. నేనున్న షోలో కూడా అంతే డైరెక్ట్గా అనేస్తాడు. అంటే ఇక్కడ ఏం పెట్టుకోకుండా ఆయన రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. అలాంటి మైండ్ సెట్ ఉండే పర్సనాలిటీ, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండే పర్సనాలిటీ బిగ్ బాస్ హౌస్కి భయంకరంగా షూట్ అవుతారు. ఆయన పాజిటివ్ అవుతారో నెగిటివ్ అవుతారో తెలియదు కానీ సీజన్ మాత్రం లేపే ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఆయన చేతుల్లో. ఆయన ఒకరు, కిరాక్ ఆర్పి ఒకతడు. వీళ్ళిద్దరు వచ్చినా షో సూపర్ హిట్ అయ్యే అవకాశం వెరీ హై. ఎందుకంటే ఇద్దరు అదే మైండ్ సెట్. వీళ్ళిద్దరు పాజిటివా నెగిటివా రెండిట్లో ఒకటి అవుతారు. వీళ్ళిద్దరూ నెగిటివ్ ఆర్ పాజిటివ్ తెలీదు. వీళ్ళిద్దరు మాట్లాడిన రైట్ ఆర్ రాంగ్ తర్వాత పక్కన పెడితే స్ట్రైట్గా అయితే మాట్లాడతారు. అంటే వాళ్ళకి ఏడేదనిపిస్తుంది మాట్లాడతారు కానీ కెమెరాలు చూస్తున్నాయి అనే మైండ్ సెట్ కాదు అని ఇక్కడ చూస్తున్న దాన్ని బట్టి అర్థమైపోతుంది వాళ్ళు మాట్లాడే మాటతీరుని బట్టి. ఇలాంటి కంటెస్టెంట్స్ కావాలి బిగ్ బాస్కి. లోపల ఒకటి పెట్టుకుని బయట కూడా మాట్లాడేవాళ్ళు వేస్ట్, ఫిల్టర్ వేసుకునే వాళ్ళు. వీళ్ళు ఫిల్టర్ వేసుకోరు కాబట్టి వీళ్ళు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇద్దరు కానీ ఒకరు కానీ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఈ వీడియోలో మాత్రం కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంది అన్న వాళ్ళ పేర్లు చెప్తున్నా, మిగతా వాళ్ళ పేర్లు చెప్పట్లా. ఫర్దర్గా ఒక 1 వీక్లో మళ్ళీ ప్రాపర్ వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియో ఇంకోటి కూడా రాబోతుంది. సీజన్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఆ వీడియో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కంటెస్టెంట్ కూడా మోస్ట్లీ ఫిక్స్, సింగర్ సాకేత్. ఈయన కొంచెం ఎక్కువగా చెప్తాను అనమాట ఎలాబరేట్ చేసి, ఎందుకంటే వీళ్ళందరితో కొంచెం పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నాకున్నాయి. షోలకు వెళ్ళి ఉన్నాను కాబట్టి బిగ్ బాస్ 7 తర్వాత. సింగర్ సాకేత్ ఈయన ఎట్లా అంటే చాలా జోవియల్గా ఉంటాడు. నేను అతనితో పర్సనల్గా అసలు మాట్లాడాను, అతను నేను తెలియదు, నాకు అసలు తెలియదు, నేను అసలు పర్సనల్గా మాట్లాడాను. కానీ ఎదురుగా ఉన్నప్పుడు ఆయన వేరే బ్యాచ్లో ఉన్నప్పుడు ఒక షోకి వెళ్తే వెరీ టాకటివ్ పర్సన్ అండ్ సెన్సిబుల్గా కూడా ఉంటాయి ఆయన జోకులు. నేను కూడా నవ్వుకున్నా. చాలా సెన్సిబుల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు రేవంత్ ఎలాగైతే మా సీజన్లో టప్పన జోకులు వేస్తాడో, శ్రీహాన్ టప్పన జోకులు వేస్తాడో, అలా అక్కడ షోలో జరుగుతున్నప్పుడు వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు వెంటనే జోకులు వేయడం. సో నా సోదికి అక్కడ మెమరీ అయిపోయింది ఫోన్లో. సో మళ్ళీ డిలీట్ చేయాల్సి వచ్చింది. సో సింగర్ సాకేత్ లాంటి ఎంటర్టైనింగ్ క్యాండిడేట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఆయన ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. నెక్స్ట్ వచ్చరికి కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా అయిపిస్తాను. ఇప్పటికే సోది ఎక్కువ అయిపోయింది, ఎక్కువ ల్యాగ్ అయిపోయింది, లెంత్ అయిపోయింది అనేసి మా ఊరు చెప్పిండు. సో నెక్స్ట్ కుమారి ఆంటీ, ఈవిడ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే ఈవిడ ఆల్రెడీ పాపులర్ అయిపోయారు, దాంతోపాటుగా ఆ ఛానల్లోనే షోలు కూడా పిలిచారు. కాబట్టి ఇలాంటి కంటెస్టెంట్ ఉంటే 2-3 వీక్స్ ఆవిడ యూజ్ చేసుకుని కంటెంట్కి, ఆ తర్వాత ఎలాగో ఆవిడ ఎలిమినేట్ అవుతారు కాబట్టి, ఎందుకంటే ఫిజికల్గా టాస్క్లు ఆడలేరు పెద్దగా, ఆవిడ ఆ వాతావరణానికి అడాప్ట్ చేసుకోవడం కష్టం ఆవిడకి. అలాంటి వాళ్ళు ఉండడం చాలా కష్టం. ఉన్నన్ని వారాలు ఉంటారు, ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా పాజిటివ్గానే బయటకు వస్తారు. కొంచెం లైమ్ లైట్లో ఉన్నారు కాబట్టి ఆవిడ వస్తే షోకి కూడా కొంచెం హైప్ వచ్చే అవకాశం ఉంది. ఆవిడ ఉంటారు. ప్రభాకర్ గారి గురించి చెప్పింది ఉంది కదా, ప్రభాకర్ గారి గురించి ఉందిగా. నెక్స్ట్ వచ్చరికి కుమారి ఆంటీ గారిని, కుమారి ఆంటీది అయిపోయింది కదా. ఈవిడ ఎందుకు తీసుకుంటారని నాకు అనిపిస్తుందంటే చెప్పాను,
సీజన్లో 21 మందిని తీసుకోవాల్సిన అవసరం లేదు. 25, 26 మందిని కూడా తీసుకోవచ్చు. తీసుకొని ఒక్కొక్క వీక్లో ఇద్దరిని ముగ్గురిని ఎలిమినేట్ చేసి వచ్చి కూడా డిఫరెంట్ ప్రాసెస్లో బిగ్ బాస్లో మన తెలుగు సీజన్స్లో ఎప్పుడు అంత ఓవర్ డిఫరెంట్గా జరగలేదు. ఈ సీజన్ జరగచ్చు, కొంచెం డిఫరెంట్గా పెట్టబోతున్నారు అనేసి టాక్ వస్తుంది. కాబట్టి ఎక్కువ మంది కంటెస్టెంట్స్ని తీసుకున్నప్పుడు ఆ కంటెస్టెంట్స్ లిస్టులో ఈవిడ కూడా ఉండొచ్చు. మధ్యలో రావచ్చు, లేదంటే స్టార్టింగ్లో వచ్చి 2-3 వారాలు ఉండొచ్చు, లేదా 4-5 వారాల తర్వాత ఎంట్రీ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. ఇంకోటి కూడా ఉంది, 4-5 వారాల తర్వాత 5-6 వారాల తర్వాత ఎంటర్ అయ్యే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ వాళ్ళని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ వల్ల ఏదో జరుగుద్ది అనుకునే వాళ్ళని తీసుకుంటారు. ఎందుకంటే బిగ్ బాస్లో నేను లాస్ట్ సీజన్ విన్నది ఏంటంటే, ఎవరైతే మధ్యలో వచ్చారో హౌస్లోకి వాళ్ళకి స్టార్టింగ్ నుంచి రెమ్యూనరేషన్ ఇచ్చారనేది పెద్ద టాక్. అది నిజం కూడా అంటున్నారు. అలాంటిది అంత రెమ్యూనరేషన్ ఇచ్చేటప్పుడు మంచి కంటెస్టెంట్స్ని తీసుకుంటారు. కుమారి ఆంటీ లాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఒక అడ్వకేట్ ఉండొచ్చు అని చెప్పాను. ఒక అడ్వకేట్ ఉండొచ్చు, అది ఫైనల్ అయిన తర్వాత చెప్తాను. ఫైనల్ ఒక 90% ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఏ అడ్వకేట్ ఉంటారో ఎనీ అడ్వకేట్ ఎవరైనా ఉండే అవకాశం ఉంది. సీజన్ 8లో కొంచెం ఆర్గ్యుమెంట్స్ బాగా జరుగుతాయి కాబట్టి, దాంతోపాటు బిగ్ బాస్ బ్యాన్ చేయాలి, బిగ్ బాస్ వద్దు అనేసి చాలామంది ఎక్కువ చూసేవాళ్ళే డైలాగ్ కొడుతూ ఉంటారు బయట సోషల్ మీడియాలో. అలాంటి వాళ్ళ కోసం దాని మీద కేసులు పడుతూ ఉంటాయి. ఎవ్రీ సీజన్కి ఏదో ఒకటి చిన్న కేసులు పెద్ద కేసులు పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక అడ్వకేట్ని తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన బిగ్ బాస్ టీంకి వచ్చినట్టుగా టాక్. నెక్స్ట్ వచ్చరికి ఒక ఫారెన్ యూట్యూబర్ ఉండే అవకాశాలు వెరీ 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 హై. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, 1.5 మంత్ బ్యాక్ చేసిన వీడియోలో కూడా చెప్పాను. మళ్ళీ గంటాపదంగా చెప్తున్నాను, ఏ యూట్యూబర్ ఉంటారు అనేది తెలియదు, కానీ ఒక ఫారినర్ యూట్యూబర్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అక్కడ చాలామంది పేర్లు ఉన్నాయి. ఫారిన్ యూట్యూబర్లు ఎవరు ఉన్నారు? బ్యాంకాక్ పిల్ల, ఆ తర్వాత వచ్చేసరికి అమ్మ కుట్టి, ఆ తర్వాత వచ్చేసరికి నందూస్ వాళ్ళు, ఆ తర్వాత వచ్చేసరికి వాసు బ్లాగ్స్, ఆ తర్వాత వచ్చేసరికి మన బిగ్ బాస్ రివ్యూవర్స్లో దబిడి ఆవిడ ఆనిముత్యం గారు, వీళ్ళందరూ ఉన్నారు ఫారిన్ యూట్యూబర్స్. వీళ్ళల్లో ఒకరు వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. ఇంకా ఫారిన్ యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళలో ఒకరు 99.9% ఈ సీజన్లో వస్తారు. దానికి రీజన్స్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పింది ఏంటంటే, ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఫారిన్ ఆడియన్స్ కూడా చూడాలి, ఫారిన్ ఆడియన్స్ కూడా మన షోకి రెప్యుటేషన్ పెరుగుతూ ఉండాలి అంటే ఒక్కొక్క యాంగిల్లో వాళ్ళని తీసుకోవడం జరుగుద్ది. ప్రతిసారి రిపీటెడ్గా ఈ బ్యాచ్నే తీసుకుండాలి, యూట్యూబర్ ఒకరు ఉండాలి, యాంకర్ ఒకరు ఉండాలి అనుకుంటా ఉంటే వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ చూస్తారు. వేరే అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి చేస్తారు. ఇప్పుడు ట్రావెల్ బ్లాగర్స్ని ఇంతవరకు ఎప్పుడు తీసుకోవాలి, అలాంటి బ్లాగర్స్ని తీసుకురావడం, ఫ్యాషన్ కమ్యూనిటీ నుంచి తీసుకోలేదు, టెక్నాలజీ నుంచి తీసుకోలేదు, టెక్నాలజీ వాళ్ళని తీసుకురావడం, ఇలాంటివి చేసే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే ఫారిన్ యూట్యూబర్స్లో ఒకరు ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చరికి కిరాక్ బాయ్స్ కిలాడి గాయ్స్ ఉన్నారు సరే, దాని పేరు ప్రొనౌన్స్ చేయడం చచ్చిపోతున్నా. ఈ కిలాడి బాయ్సా గర్ల్సా, కిరాక్ బాయ్సా గర్ల్స్ అనేది కన్ఫ్యూజను, క్షమించండి. ఈ షో నుంచి కూడా ఒకరు లేదా ఇద్దరు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటుగా నీతోనే డ్యాన్స్ 2.0 నుంచి కూడా 1 or 2 మెంబర్స్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చరికి ఏక్నాథ్ హారిక, వాళ్ళిద్దరూ వెళ్ళే అవకాశం ఉంది, కానీ అది ఒక 20 to 30% ఉంది. కానీ 70 to 80%, 90% వరకు హారిక గారు వచ్చే అవకాశం ఉంది. ఏక్నాథ్ హారికలో హారిక గారు బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఎవరో నాకు తెలీదు, నేను పర్సనల్గా ఎప్పుడు చూడలేదు, కలవలేదు. కానీ వాళ్ళకి సంబంధించి వాళ్ళ ప్రోగ్రామ్స్ కింద వీళ్ళు ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా ఏకారి ఫ్యాన్స్ హియర్ అనేసి చెప్తూ ఉంటారు. వాళ్ళకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఆ కామెంట్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది. హారిక గారు వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ప్రస్తుతానికి ఉన్న పేర్లు అవి. నేను ఆల్రెడీ చెప్పాను, బర్రెలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఇంకా కన్ఫర్మేషన్ అవ్వట్లేదు. ఇంకొంచెం కన్ఫర్మేషన్ క్లారిటీ వచ్చిన తర్వాత ఫర్దర్గా వీడియోస్ చేస్తాను. ఇంతవరకు ఉన్న అప్డేట్స్ ఇవి. నేను కరెక్ట్గానే చెప్పాను అనుకుంటా. మరీ దారుణంగా ఎక్కువ మంది పేర్లు చెప్పి హడావిడి చేయకుండా కొంచెం కన్ఫర్మేషన్ ఉన్నాయి, వీళ్ళు ఉండే ఛాన్స్ ఉంది అన్న వాళ్ళ పేర్లు చెప్పాను ఇప్పటివరకు. వీళ్ళలో కూడా ఎవరు లేకపోతే మాత్రం నన్ను మాత్రం తిట్టుకోవద్దు. ఒక 1 వీక్లో ఇంకా క్లారిటీ ఇస్తాను. వీళ్ళలో ఎక్కువ మంది ఉంటారు ఖచ్చితంగా కూడా, నేను చెప్పిన వాళ్ళలో. ప్రస్తుతానికి ఇదే. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూస్గా వీడియోస్ ఎండ్ అయిన తర్వాత గుర్తుకొచ్చింది, అయ్యో అసలు పేరు చెప్పలేదే అని. ఇది తేజస్విని గౌడ గారు ఉన్నారు చూసారా, అమర్ వాళ్ళ వైఫ్ తేజస్విని గౌడ గారు, ఆవిడ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ సీజన్లో. దానికి రీజన్ ఏంటంటే, వీళ్ళు నీతోనే 2.0 ఆ షోలోకి వైల్డ్ కార్డ్ లాగా ఎంటర్ అయ్యి, అంతకుముందు ఫస్ట్ 1.0 నీతోనే డ్యాన్స్లోకి కూడా వెళ్ళారు. ఇద్దరు రన్నరప్గా వచ్చారు, ఈ సీజన్లో గెలిచారు, విన్నర్ అయ్యారు. దాంతోపాటుగా ఈవిడ కూడా నాకు అనిపించింది, ఇవన్నీ జెన్యూన్ ఒపీనియన్స్ అయ్యా, మన జస్ట్ మై ఒపీనియన్. ఈవిడ నేను కొన్ని వీడియోస్ చూశాను తేజస్విని గౌడ గారివి. కామెంట్స్లో ఎవరైతే ఆదిరెడ్డి గారి గురించి మీరు ఏమనుకుంటున్నారని చెప్పేయడం, ఇంకా ఏమంటే చెప్పుకోవడం, ఆపుకొని ఇట్లా ఫిల్టర్ వేసుకొని మాట్లాడే మైండ్ సెట్ కాదు అని నాకు అనిపించింది.
ఈవిడ వస్తే కూడా బాగుంటుంది. ఆవిడ పాజిటివ్ అవుతారో నెగిటివ్ అవుతారో తెలియదు, కానీ ఈవిడ కొంచెం ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంది. దట్టు లేటెస్ట్ గా టైటిల్ విన్నర్ అయి ఉన్నారు కాబట్టి, వాళ్ళ హస్బెండ్ వచ్చున్నారు కాబట్టి షోలోకి. ఈవిడ కూడా బిగ్ బాస్ 8 వస్తే బాగుంటది. దట్టు ఆవిడ కూడా ఆ సీరియల్స్ వాళ్ళు వెళ్ళిన బిగ్ బాస్ షో జరిగిందో 2 days, ఆ 2 days షోకి ఈవిడ కూడా వెళ్ళున్నారు కాబట్టి ఈవిడ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అని టాక్ గట్టిగా అనిపిస్తుంది. ఈవిడ గట్టిగా పట్టుబడుతున్నారు బిగ్ బాస్ టీం, ఈవిడ వస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నారని. ఆ పేరు ప్రోమోలో పెట్టి నేను ఆవిడ ఫోటో, తేజస్వి గారి ఫోటో పెట్టి నేను చెప్పడం మర్చిపోయాను కాబట్టి లాస్ట్లో చెప్తున్నాను. ఈవిడ కూడా ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఈవిడ ఎలా ఉంటే బాగుంటుందా లేదా ఇవన్నీ కూడా కామెంట్ చేయండి. ఎడిటింగ్ చేయడం కష్టం, కొంచెం ముందు వెనకైనా అడ్జస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.